యుద్ధమనగానే మనందరికీ గుర్తొచ్చేవేంటి? సైనికులు, ట్యాంకులు, తుపాకులు, అవునా? కాని ఈ రోజుల్లో యుద్ధస్వరూపం పూర్తిగా మారిపోయింది. అసలు సిసలైన యుద్ధం సరిహద్దుల్లో కాదు, మన ఆలోచనల్లో, మన మెదళ్లల్లో జరుగుతోంది. దీన్నే పర్సెప్షన్ వార్ఫేర్ అంటారు. అంటే మన ఆలోచనలను కంట్రోల్ చేసే యుద్ధం. ఈరోజు మనం దీని గురించే వివరంగా మాట్లాడుకుందాం. ఇక్కడ చెప్పినట్టుగానే అసలు యుద్ధం జరిగేది ఇప్పుడు మన ఆలోచనల్లోనే. అంటే పోరాటం ఆయుధాలతో కాదు, మాటలతో, కథనాలతో. ఎవరి మాటను ప్రజలు నమ్ముతారో వాళ్లదే గెలుపు. దీన్నే పర్సెప్షన్ వార్ అని పిలుస్తాం. ఈ యుద్ధంలో ఒక విచిత్రమైన రూలుంది. ఏంటంటే నిజం చెప్పులు తొడుక్కునే లోపే ఒక అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది. అందుకే ఇక్కడ వేగమనేది చాలా చాలా ముఖ్యం. కొన్ని సంవత్సరాలుగా ఈ కథనాల యుద్ధంలో పాకిస్తాన్ చాలా ముందుండేది. వాళ్ళు ఈ మైండ్ గేమ్లో ఎక్స్పర్ట్స్ అన్నమాట. కాని ఈ మధ్యకాలంలో భారతదేశం కూడా గట్టిగా సమాధానమివ్వడం మొదలుపెట్టింది. వాళ్ల వ్యూహానికి ప్రతివ్యూహం పన్నుతోంది. సరే, ఇప్పుడు పాకిస్తాన్ వ్యూహమేంటో ఒకసారి విడమర్చి చూద్దాం. భారతదేశం ఏదైనా సైనిక చర్య తీసుకున్నప్పుడు పాకిస్తాన్ ఎప్పుడూ ఒకే రకమైన 4 దశల వ్యూహాన్ని అనుసరిస్తుంది. అదొక ప్రెడిక్టబుల్ ప్లేబుక్ లాంటిది. ఇదిగో ఇదే ఆ 4 దశల ప్లేబుక్. ఫస్ట్, నిరాకరణ, అంటే ఏమీ జరగలేదు అనడం. సెకండ్, విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం, అంటే మేమే బాధితులమని చెప్పడం. థర్డ్, ప్రతీకారం, మేము దెబ్బతీస్తామని హడావుడి చేయడం. ఇక ఫైనల్గా ఉద్రిక్తత తగ్గించడం. భారత్ ఎప్పుడు చర్య తీసుకున్నా పాకిస్తాన్ దాదాపు ఇదే స్క్రిప్ట్ని ఫాలో అవుతుంది. ఇప్పుడు ఒక్కో స్టేజ్ని వివరంగా చూద్దాం. మొదటి దశ, నిరాకరణ. భారతదేశం దాడి చేసిందని తెలియగానే పాకిస్తాన్ నుంచి వచ్చే మొదటి మాట అసలు ఏమీ జరగలేదు అని. మాకు ఎలాంటి నష్టం జరగలేదు, అంతా ప్రశాంతంగా ఉంది అని ప్రకటిస్తారు. మరి వాళ్లు ఎందుకు ఇలా చేస్తారు? దీని వెనక కొన్ని స్ట్రాటజిక్ కారణాలున్నాయి. ఒకవైపు తమ దేశ ప్రజల ముందు పరువు పోకూడదు, మరోవైపు అంతర్జాతీయంగా భారతదేశం గొప్పేమీ కాదని చూపించాలి. ఇది వాళ్ల ప్లాన్. ఇకిప్పుడు రెండో దశకొద్దాం. అసలు ఏమీ జరగలేదు అని చెప్పిన పాకిస్తానే ఉన్నటుండి తన కథనాన్ని పూర్తిగా మార్చేస్తుంది. డినయల్ నుంచి డైరెక్ట్గా మేమే బాధితులం అని మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి తేడా ఎంత స్పష్టంగా ఉందో. పాకిస్తానేమో భారత్ అమాయక ప్రజలపై దాడి చేసింది అని ప్రచారం మొదలుపెడుతోంది. దానికి కౌంటర్గా భారతదేశం మేం టెర్రర్ క్యాంపుల మీద మాత్రమే ఖచ్చితమైన దాడి చేశాం అని ఫ్యాక్ట్స్తో సమాధానమిస్తోంది. ఇదంతా కథనాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నమే. ఇక మూడో దశ, ప్రతీకారం. తమ ప్రజల ముందు పరువు కాపాడుకోవాలి కదా. అందుకే పాకిస్తాన్ మేం కూడా బలంగానే ఉన్నామని చూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే కొన్ని ప్రతీకార చర్యలు తీసుకుంటున్నట్టు ఒక షో క్రియేట్ చేస్తుంది. కాని ఇది చాలా వరకు ఒక ప్రదర్శన మాత్రమే. ఈ ప్రతీకారమనే స్టేజ్లో వాళ్లు సరిహద్దుల్లో కాల్పులు జరపడం, అణుబాంబుల గురించి మాట్లాడటం లాంటివి చేస్తారు. ఇవన్నీ కేవలం తమ దేశ ప్రజల్ని శాంతపరచడానికి, సైన్యం ఇమేజ్ని కాపాడటానికే. ఇక చివరి దశ, ఎక్కువ కాలం యుద్ధం చేస్తే గెలదలేమని వాళ్లకు తెలుసు. అందుకే నెమ్మదిగా ఉద్రిక్తతలను తగ్గించటానికి ప్రయత్నిస్తారు. కాని పైకి మాత్రం మేమే శాంతి కోసం తగ్గుతున్నామన్నట్టు బిల్డపిస్తారు. సరే, మరి పాకిస్తాన్ ఆడే ఈ గేమ్కు ఇండియా సమాధానం ఎలా ఉండాలి? దీన్ని అర్థం చేసుకోవడానికి ఆపరేషన్ సింధూర్ అనే ఒక ఊహాత్మక ఉదాహరణను చూద్దాం. సరైన స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఈ టైమ్లైన్ను గమనించండి. ఇక్కడ భారతదేశం చాలా ప్రొయాక్టివ్గా ఉంది. దాడి జరిగిన వెంటనే పాకిస్తాన్ అబద్ధాలు చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వీడియో సాక్ష్యాలను రిలీజ్ చేసింది. దీంతో ఏమైంది? పాకిస్తాన్ యొక్క 4 దశల వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. ఆట మొదటికే మారిపోయింది. సో ఆపరేషన్ సింధూర్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమిదే. సమాచార యుద్ధంలో గెలవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. రాబోయే కాలంలో జరిగే యుద్ధాల్లో ఈ పర్సెప్షన్ మేనేజ్మెంట్ అనేది ఇంకా కీలకం కాబోతోంది. భారతదేశం భవిష్యత్తులో అనుసరించాల్సిన ప్లానిది. సాక్ష్యాలు ముందే సిద్ధం చేసుకోవాలి, వేగంగా స్పందించాలి. ఎందుకంటే ఇక్కడ వేగమే ప్రధాన ఆయుధం. దీనికి సరైన పరిష్కారమేంటంటే ఈ పర్సెప్షన్ వార్ఫేర్ను మేనేజ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన సెంట్రలైజ్డ్ కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేయడమే. ఈ వార్ రూమ్ ఇలా ఉంటుంది.
ఇందులో ఆర్మీ, డిప్లొమాట్స్, మీడియా ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి పనిచేస్తారు. దీని లక్ష్యం ఒక్కటే, 24 గంటలు పరిస్థితిని గమనిస్తూ ప్రపంచానికి ఒకే ఒక్క స్పష్టమైన సందేశాన్ని వేగంగా అందించడం. ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం ఇదే. ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్లో కథలాన్ని ఎవరు కంట్రోల్ చేస్తే వాళ్లే శక్తివంతులు. కథే ఇక్కడ అసలైన ఆయుధం. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఇది 21వ శతాబ్దంలో విజయం అనే పదానికి అర్థాన్ని మళ్లీ ఆలోచించేలా చేస్తుంది. మనం బాంబుల యుద్ధంలో గెలిచినా, మాటల యుద్ధంలో ఓడిపోతే దాన్ని నిజమైన గెలుపు అని అనగలమా? ఆలోచించండి.